నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా అనంతపురం కొడికొండ నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు నిర్మిస్తున్నటువంటి 343 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవే 6 వరుసల అది ప్రజెంటు ప్రకాశం జిల్లా కనిగిరి పోలవరం దగ్గర ఫాస్ట్గా జరుగుతుంది. ఆ వివరాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది కనిగిరి కలగట్ల రోడ్డు. అది ఇటీవలే బీటీ రోడ్డుగా తార్ రోడ్డుగా మార్చారు. అక్కడి నుంచి ఇటు పడమర వైపు నిర్మించినటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మట్టిపోసింది. ఇది కలగట్ల నుంచి కనిగిరి వచ్చి పోయేటువంటి అది బీటీ రోడ్డు. ఇది తూర్పు వైపుకు, ఆ బీటీ రోడ్డుకు తూర్పు వైపుకు వేస్తున్నటువంటి గ్రావెల్తో కూడినటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే ఇది. ఇప్పుడు మనం ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కి పైకి కొంచెం ఎక్కి చూద్దాం. ఇది పోలవరం కనిగిరికి ఒక 3 కిలోమీటర్ల సమీపంలో ఈ పోలవరం పైభాగాన కలగట్ల ఈ పేరంగుడిపల్లి మధ్యలో నిర్మిస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే ఇది 6 వరుసలుగా నిర్మిస్తారు దీన్ని. అంటే కొడికొండ నుంచి ముప్పవరం వరకు మొత్తం యొక్క 13 ప్యాకేజీలుగా దీన్ని నిర్వహించారు. ఇప్పుడు ఇది 11వ ప్యాకేజీ. మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క రోడ్డు ఇది. ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం కదా, ఈ స్లాబ్ వేసి సువ్వ ఇదంతా ఇది పాదచారులు నడవడానికి రోడ్ అండర్ బ్రిడ్జి, పైన బ్రిడ్జి వస్తుంది, కింద పాదచారులు నడవడానికి ఉపయోగపడుతుంది. అంటే పొలాలకు పోయే వాళ్ళకి. అలాగనే దీనికి సమీపంలో కనిగిరి రైల్వే స్టేషన్ ఉంది, అది రైల్వే స్టేషను. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఆ రోడ్డు అనేది నిర్మిస్తున్నారు, ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనము దీన్ని ముందుగా ఇటు పడమర వైపు రోడ్డుకు వచ్చి చూస్తే ఈ రోడ్డు, ఈ ఎక్స్ప్రెస్ హైవే అది కొంచెం మొత్తం తోలేరు, గ్రావెల్ మాత్రం తోలేరు కానీ ఇంకా కొంత రోలర్ మాత్రం తిప్పలేదు. అయితే ఫాస్ట్గా జరుగుతుంది వర్క్. ఇదంతా కూడా ఇటు పోతే ఇంకా పోలవరం మీదుగా ఇది మాచవరం పై భాగాన యొక్క నేషనల్ హైవే 565 నకరేకల్ ఏర్పేడు రోడ్డు దగ్గర క్రాస్ అవుతుంది. అక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ నిర్మించి ఇంటర్ జంక్షన్ పాయింట్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఇంటర్ జంక్షన్ పాయింట్ అంటే ఈ హైవేలోకి లోపలికి రావడానికి, బయటికి పోవడానికి అక్కడ ఒక ఏర్పాటు చేస్తారు. ఇంకా మిగతా కనిగిరి పొదిల దగ్గర, తలమళ్ళ దగ్గర తప్పిస్తే, ఇక్కడ కనిగిరి దగ్గర తప్పిస్తే ఇంకెక్కడ కూడా మధ్యలో ఈ రోడ్లోకి ఎంట్రీ కావడానికి ఉండదు. ఇప్పుడు ఈ రోడ్డు పోలవరం పై భాగాన జరుగుతుంది. ఇప్పుడు పోలవరం నుంచి ఈ యొక్క పేరంగుడిపల్లి, ఈ వాగుపల్లి ఈ ప్రాంతాల్లో కొంతంగా నష్టపరిహారం అనేది చెల్లించకపోవడంతో అక్కడ రోడ్డు ఆపేయడం అయితే జరిగింది. అక్కడ రోడ్డు జరగలేదు. అంటే వాళ్ళకి రైతులకు ఈ యొక్క నష్టపరిహారం, పొలం నష్టపరిహారం ఇవ్వలేదు భూసేకరణలో. అంటే భూసేకరణ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అక్కడ ఈ యొక్క పనులు అనేది చేపట్టలేదు. కేవలం ఈ కలగట్ల రోడ్డు నుంచి ఒక 2 కిలోమీటర్లు మాత్రమే ఇటు ఉత్తరం వైపు ఈ పేరంగుడిపల్లి రోడ్డులో నిర్మించారు. ఇటు మాత్రం ఒక పడమర వైపు అంటే పడమర లేదా దక్షిణం వైపు క్రాస్ అయ్యేటువంటిది. ఇది పోలవరం దాటిన తర్వాత నేషనల్ హైవే 565 దగ్గరలో పోయింది ఈ రోడ్డు. అక్కడ దాకా గ్రావెల్ మాత్రం తోలడం అయితే జరిగింది. అట్లానే ఈ మధ్యలో పోలవరం దగ్గర ఒక బ్రిడ్జి, ఒక వంతెన నిర్మించాల్సి ఉంది. ఆ వంతెన కూడా ప్రజెంట్ వర్క్లు స్టార్ట్ అయినాయి. వర్క్లు కూడా ఇటీవలే పిల్లర్లు పోయడం, ఈ యొక్క కాంక్రీట్ పనులు చిన్నవి అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ నేషనల్ హైవే దీన్ని 544G అంటారు. అంటే బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే మొత్తాన్ని కూడా 544G ఈగా నామకరణం చేశారు. ఇది మొత్తం 2 పోర్షన్లు ఉంటాయి. బ్రౌన్ ఫీల్డ్ పోర్షను, గ్రీన్ ఫీల్డ్ పోర్షను అని చెప్పాము కదా ఇంతకుముందు. బ్రౌన్ ఫీల్డ్ వచ్చేసి బెంగళూరు నుంచి కొడికొండ వరకు, అట్లానే ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి విజయవాడ వరకు బ్రౌన్ ఫీల్డ్. అట్లనే కొడికొండ నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు 342 కిలోమీటర్ల వరకు ఇది 6 వరుసలు నిర్మిస్తారు. దీన్ని గ్రీన్ఫీల్డ్ హైవే అంటారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో
రెండు పక్కల ఒక 3 అడుగులు ఎత్తునగా బారికేడ్లు కూడా నిర్మిస్తారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ హైవేలోకి ఎంట్రీ ఉండదన్నమాట. అట్లా నిర్మిస్తారు. ప్రజెంట్ గ్రావెల్ వర్క్ జరుగుతుంది. రాబోయే వీడియోలో మరింత విపులంగా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. జై హింద్.